శ్లోకం 4 అత్ర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ప్రతిపదార్థం వర్డ్ టు వర్డ్ మీనింగ్. అత్ర ఇక్కడ పాండవ సైన్యంలో శూరాః పరాక్రమవంతులైన యుద్ధ వీరులు, మహేశ్వాసాః గొప్ప విలుకాండ్రు పెద్ద ధనస్సులను ధరించినవారు, భీమ అర్జున సమాహ యుద్ధంలో భీముడు మరియు అర్జునుడితో సమానమైనవారు, యుద్ధి యుద్ధంలో, యుయుధానః సాత్యకి కృష్ణుడి శిష్యుడు, విరాటః చ విరాటరాజు కూడా, ద్రుపదః చ ద్రుపద మహారాజు కూడా, మహారథః మహారథుడు వేల మందితో ఒంటరిగా పోరాడగల వీరుడు. భావం సింపుల్ మీనింగ్. పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానమైన పరాక్రమవంతులు, గొప్ప విలుకాండ్రు ఉన్నారు. వారు ఎవరంటే యుయుధానుడు, సాత్యకి, విరాటరాజు మరియు మహారథుడైన ద్రుపద మహారాజు. వివరణ ఇన్సైట్. ఈ శ్లోకం వెనుక ఉన్న మనస్తత్వాన్ని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. 1. దుర్యోధనుడి భయం. యుద్ధం మొదలవ్వకముందే దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. అందుకే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి ఎదుటి పక్షంలో ఉన్న వీరుల పేర్లను ఒక్కొక్కటిగా ఏకరూ పెడుతున్నాడు. 2. భీమార్జునుల ప్రాధాన్యత. పాండవ సైన్యంలో అందరికంటే శక్తివంతులు భీముడు మరియు అర్జునుడు. అందుకే మిగిలిన వీరులను పోల్చడానికి వీరిద్దరినే ప్రామాణికంగా స్టాండర్డ్ తీసుకున్నాడు. 3. రాజనీతి. ప్రత్యర్థి బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు అనే విషయాన్ని ఈ శ్లోకం సూచిస్తుంది. దుర్యోధనుడు తన గురువుకు హెచ్చరికగా కూడా ఈ మాటలు చెబుతున్నాడు.